ఒకవేళ హ్యూమన్స్‌కి ఎక్సోస్కెలిటన్ ఉంటే ఏం జరిగేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అనంటే మనకు చాలా ఎక్కువగా ఇంక్రీజ్డ్ ప్రొటెక్షన్ దొరికేది. ఎందుకంటే మన రిజిడ్ ఔటర్ బాడీ షెల్ ఏదైతే ఉందో అది మనకు ఎలాంటి ఇంపాక్ట్స్ అయినా సరే, ఎలాంటివి ట్రామా అయినా సరే, ఒకవేళ ఏదైనా స్టోన్ వచ్చి తగిలినా సరే, యాక్సిడెంట్స్ అయినా సరే ఫిజికల్ డ్యామేజెస్ నుంచి చాలా వరకు ఎక్కువగా కాపాడేది. అండ్ అలాగే ఎక్సోస్కెలిటన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి మనకి ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆఫ్ అటాచ్‌మెంట్స్ మజిల్స్ అండ్ బోన్స్‌కి ఏవైతే ఉంటాయో అవి మనకి గ్రేటర్ స్ట్రెంగ్త్‌ని ఇస్తాయి. అలాగే మనం చాలా ఎక్కువగా హెవియర్ ఆబ్జెక్ట్స్‌ని కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలం. కానీ ఇక్కడ ఒక పొటెన్షియల్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్సోస్కెలిటన్స్ ఏవైతే ఉన్నాయో మనం పెరుగుతున్న కొద్దీ ప్రతిసారి ఒక పాత ఎక్సోస్కెలిటన్‌ని తీసేసి మళ్ళీ కొత్తగా ఎక్సోస్కెలిటన్ మన బాడీ బిల్డ్ చేసుకోవాల్సి వచ్చేది. సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఎక్సోస్కెలిటన్ ఉన్న ఇన్సెక్ట్స్ అండ్ మిగిలినవి ఎలా చేస్తున్నాయో ఇలాంటి టైంలో మనం చాలా ఎక్కువగా వల్నరబుల్‌గా అయ్యేవాళ్ళం. అంటే చనిపోవడానికి లేదంటే అటాక్స్‌కి చాలా ఎక్కువగా ఇలాంటి టైంలో